నా పేరు తిరుపతయ్య, ఉప్పునుంతల మండలం, విలేజ్ కూడా ఉప్పునుంతలనే. సారథి మొక్కలు ఇదివరకు వేసినాము, బాగున్నాయి. ఇప్పుడు మళ్ళీ నిన్న కోపించినాం. ఇక ఎకరాకి 4 ట్రిప్పులు అయినాయి. మంచిగా వచ్చింది పంట, బాగుంది. మళ్ళీ ఒకసారి కూడా ఇదే చేస్తాం. ఓకే రా, మీకు ఎట్లా అనిపిస్తుంది సారథి మొక్కలు? బాగుందన్న, వెయిట్ కూడా బాగున్నాయి, పర్లేదు. ఎకరాకి 40 వస్తాయి. ఎకరాకి 40 వస్తుందా? ఇప్పుడు మీరు మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు ఇప్పుడు యాసంగిలో? యాసంగిలో ఇది ఒక సారథి అనేది 3 ఎకరాలు వేసినాం, అటువంటి అనేది 3 ఎకరాలు. ఓకే, ఇప్పుడు మన సారథి 3 ఎకరాలు వేసారుగా, మనకి ఇప్పుడు ఇది అంతా అదేనా? ఇవన్నీ అవేనా కోసిన ఇది మొక్కలు ఒకటే సీడ్ మొత్తం సారథి. సారథి అంటే ఇప్పుడు కోసినప్పుడు మీకు ఎట్లా ఎన్ని ట్రాక్టర్లు అయినా? 8 ట్రాక్టర్లు సావైనాయి. 8 ట్రాక్టర్లు అయినాయి. 3 ఎకరాలకు 3 ఎకరాలు 3 ఎకరాలకి 8 ట్రాక్టర్లు అయినాయి. ఇప్పుడు ఇట్లా ఉంటే మనం ఎంత దిగుబడి రావచ్చు అని అనుకుంటున్నారు? 40 పక్క వస్తుంది. పక్క 40. ఇప్పుడు మీకు గింజలు కూడా చూస్తారా? గింజలు ఎట్లా అనిపిస్తుంది? బాగున్నాయి, గింజలు కూడా వేట్ ఉన్నాయి, మంచిగా కలర్ ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి, గింజ కూడా గట్టిగా ఉంది. నమస్తే అండి రైతు సోదరులకు. మనం ఈరోజు పురంతల గ్రామం, పురంతల మండలంలో ఉన్నాము. రైతు పేరు వచ్చేసి గుండూరు తిరుపతయ్య గారు. ఇక్కడ చూస్తున్నాం మనము, గతంలో మనము షేన్ దగ్గర కూడా చూసినాము. ఇప్పుడు అదే షేను 3 ఎకరాలు ఇప్పుడు కోయడం జరిగింది. ఇక్కడ చూస్తే మనము ఈ మొత్తం మన సారథి మొక్కలండి. దాదాపు 3 ఎకరాలకు రైతు చెప్తున్నట్టు 3 ఎకరాలకు 8.5 ట్రాక్టర్ల వరకు ఇప్పుడు దిగుబడి వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు ఇది మన కాంట వేసినాక మొత్తం ఆరినాక కూడా మనకు ఈజీగా ఎకరకు 40 క్వింటాలని చెప్పి అన్ని మనకు తెలియజేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ విధంగా రైతులు 40 క్వింటాల రైతుకు మంచి పంట అండి. యాసంగిలో మనకు ఈ 40 క్వింటాలు అనేది కూడా మంచి పంటను కూడా మనము సంతోషంగా చెప్పుకోవచ్చు. ఈ సేఫ్జిన్ కంపెనీ సారథి మొక్కలండి. పోసిన వాళ్ళు కూడా 3 ఎకరాలు 4 ఎకరాల పంట పండించడం బాగుందని అన్నారు. మిషన్ అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ఇంత రాకున్నట్టు బాగుంది. ఆయన చూసిన ఇతర రకాలు ఎన్ని వచ్చినాయంట? చాలా కోస్తారు కదా వాళ్ళు, మిషన్ వాళ్ళు ఈసారి చూసారు కదా. అంటే వేరే షేర్లు ఎన్ని ట్రాక్టర్లు అయినా ఎకరాకు? 4 బొక్కెన్లే. 4 ట్రాక్టర్, ఒక 2 బొక్కెన్లు వస్తే ఒక ట్రాక్టర్ అయితే. ఓకే, మన దగ్గరకు 4 ట్రాక్టర్లు వచ్చినాయి. ఓకే అండి, ఎకరకు 4 ట్రాక్టర్ల వరకు దిగుబడి వచ్చిందండి. 40 క్వింటాలని చెప్పి చెప్తున్నారు. కాబట్టి రైతు సోదరులు సారథి మొక్కలు సంతోషంగా వేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి.